సో హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యామిలీ అవుటింగ్ అన్నట్టు. మా డాడీ మిస్ అయ్యింది అన్నట్టు ఇప్పుడు ఈ అవుటింగ్లో. ఇట్లా చిట్ చాట్ చేసుకుంటూ చాట్ తిందామని చెప్పేసి వెళ్తున్నాం బయటకి. ఇది మొత్తం మా మమ్మీ ప్లాన్ అన్నట్టు. హాయ్ చెప్పు కెమెరా. ఎప్పుడైనా కానీ మా చెల్లె ఇట్లాంటివి చేస్తుంది, పానీపూరి అది ఇది అని చెప్పేసి. బట్ ఈరోజు మా మమ్మీ స్టార్ట్ చేసింది. సో యాక్చువల్గా నేను ఎప్పుడు బయటకు తీసుకోపోతా, ఎప్పుడు పోదామని చెప్పి నేనంట, కానీ మా మమ్మీ అయితే రాదు. ఈరోజు మా మమ్మీ అన్నది కాబట్టి తీసుకొని పోతున్నాం. మా డాడీకి కొంచెం పని ఉండి ఇంట్లోనే ఉన్నాడు, మా డాడీ రావట్లేడు. అండ్ మా చెల్లెని ఇప్పుడే మన దీనిది మన ట్రైపాడ్ది పైన మౌంట్ మర్చిపోయినా అని చెప్పేసి పంపించిన, అది కూడా వస్తుంది. వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోదాం. నెక్స్ట్ అక్కడనే డైరెక్ట్గా కలుసుకుందాం. సో ఫైనల్గా మనం అయితే మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. నీకు నవ్వెందుకు వస్తున్నది? నవ్వెందుకు వస్తుంది? నవ్వద్దా? సో ఇదే మన ప్లేస్ అన్నట్టు, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది చాయ్ సమోసా చాట్ అని చెప్పి ఇక్కడనే. సో ఎవరెవరు ఏమేమి తిందాం అనుకుంటున్నారు? సరే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం అడిగి పోయి కూర్చొని మంచి ఆర్డర్ ఇచ్చుకుందాం. పోదాం ఇక నడండి. సో ఇప్పుడే మన వినాయక హౌస్ ఆఫ్ సమోసాస్ అండ్ చాట్కి అయితే వచ్చేసినాం ముగ్గురం. ప్రజెంట్ అయితే బటర్ పావ్ బాజీ ఆర్డర్ చేసుకున్నాం ముగ్గురం. అయితే టేస్ట్ చేసి మేము ఖచ్చితంగా మీకైతే రివ్యూ ఇస్తాం అన్నట్టు. మళ్ళీ ఫుడ్ వచ్చిన తర్వాత కలుసుకుందాం. మేమైతే వెయిట్ చేయాలి, మేము మంచిగా ఫుడ్ వచ్చేదాకా. మీకేమో ఇట్లా కట్ చేస్తే ఫుడ్ వస్తుంది, కట్ చేస్తే అన్నీ వస్తూనే ఉంటాయి మీకు కంటిన్యూగా. మేమే ఇక్కడ వెయిట్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉండాలి. సో మళ్ళీ ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ని చూపించి టేస్ట్ చేసి రివ్యూ కూడా ఇస్తాం అన్నట్టు. సో వెయిట్ చేయండి, అది ఇదని ఏం లేదు, ఇట్లా కట్ చేస్తే ఫుడ్ వస్తుంది నెక్స్ట్ అంతే. సో ఇప్పుడే మన ఫుడ్ అయితే వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ ఇది ఏంటిది? ఇది బటర్ పావ్ బాజీ ఇదైతే. అండ్ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం ఖచ్చితంగా. సో ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాం. బాగుంది. బాగుంది. ఎట్లుంది ఎప్పుడు కదా అట్లా సైలెంట్గా తినేస్తున్నావు. అట్లా అంతా ఫార్మల్ కాదు మమ్మీ, మనం ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటాం అట్లనే చెప్పు కదా. చాలా బాగుంది అంటారు. ఇట్లా 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 మా వీడియో మస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? 10 to 10. 10కి 10. మా మమ్మీ అయితే చాలా ఎక్కువ రేటింగ్ ఇచ్చేసింది, కానీ నేను ఒక 9 అయితే ఇస్తా ఈ ఐటెంకి. ఎగ్జాక్ట్ అంటే ఎక్స్పెషల్లీ ఈ ఐటెంకి అయితే 9 out of 10 ఇస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ నా పావు కొంచెం మాడగొట్టింది వీళ్ళు. సో 9 అయితే ఇస్తా. వీళ్ళది మంచిగా టెండర్గా కాలింది. ఇంకెడుకో ఇంటికా విండో షాపింగ్ ఏడికి పోయేద్దు. కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ మెయిన్లీ పానీపూరి మాత్రం హైలైట్ ఉంటుంది, చాలా హైజీనిక్గా చేస్తారు ఇక్కడ పానీపూరి అయితే. సరే మళ్ళీ నోట్ చేసుకోండి, అడ్రస్ కూడా నేను చెప్తాను. వినాయక హౌస్ ఆఫ్ సమోసాస్ అండ్ చాట్ అన్నట్టు ఇది ప్లేస్ నేమ్ వచ్చేసి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మన కొత్త బస్ స్టాండ్ చౌరస్తా దగ్గర ఉంటుంది. కొత్త బస్ స్టాండ్ చౌరస్తా టు నటరాజ్ థియేటర్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో ఎవ్రీబడి తప్పకుండా విజిట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. వర్తీ ప్లేస్ ఇదైతే ఖచ్చితంగా.
ఇదంతా చూస్తే ఇక్కడ ప్రమోషన్ చేస్తుండేమో అనుకుంటారు కానీ ఎవరేం రూపాయి ఇవ్వలేరు, అయినా నువ్వు ఎట్లా ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నా నేను. వీడియో ఆన్ చేయగానే ఏదో ఒక లొల్లు ఉంటూనే ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో నాకు కానీ. సో ఇప్పుడే మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దహీ పూరి ఆర్డర్ చేసినాం అన్నట్టు. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను. అంటే పెట్టుకో, నేను కూడా తినాలా. మెత్తగా దహీపూరి మెత్తగానే నేను ఇట్లా ఒక బయట పెట్టుకొని ఇట్లా ఇట్లా మంచి ఉందన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే వీళ్ళు గుంజుకుంటున్నారు డైరెక్ట్. కాదు మిడిల్ పీస్. ఎందుకు అట్లా అట్లా చేసి బాగుంది. సూపర్ సూపర్. నిజంగా క్రేజీ ఉంది దహిపూరి మాత్రం. మంచి స్పైసీ ఫుడ్ లాంటిది ఏదైనా తిన్న తర్వాత ఇది తింటే మాత్రం సెట్ ఉంటుంది. నేను వ్లాగ్ చేస్తున్నా చూస్తే ప్లేట్ ఖాళీ అయిపోయింది కదా, ఒకటే ఉంది దాంట్లో. అట్లా చేస్తారన్నట్టు మా ఊర్లో. రెండు తిన్నావు కదా అటు ఇంకా. ఇంకా తర్వాత ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత పేమెంట్ చేసేసి మళ్ళీ కార్లో కలుసుకుందాం. ఇంకా చాలా చిన్న బ్లాగ్ అనుకుంటున్నాను, చాలా తక్కువసేపు వస్తుందిగా వచ్చేది. సో ఫైనల్లీ అక్కడ దొబ్బి తినకుండా, అదేమో డైలాగ్ ఉంటుంది సుమది, యాంకర్ సుమది, స్నాక్స్ని భోజనాల్లా తినకుండా స్నాక్స్ లా అనేది చేసి వచ్చినాం అన్నట్టు. మనిషికో పావు బాజీ తిని ఒక దహిపూరి అందరం షేర్ చేసుకున్నాం అన్నట్టు. ప్లేస్ అయితే నాకైతే వర్తే అనిపించింది. ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది జనరల్గా మీరు కంపేర్ చేస్తే, కానీ ఆ హైజీనిక్కి ఆ టేస్ట్కి అయితే పెట్టచ్చు. ఇంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దానికైతే పెట్టవచ్చు. ఆ ప్రైస్ అయితే మరీ ఎక్కువేం కాదు. ఇప్పుడు మేము ఈ ఐటమ్స్ తింటే 260 రూపీస్ ఏమో అయింది అంతే కదా, 260 అయింది అంతే. అండ్ ఇక మమ్మీ నువ్వు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి యాక్చువల్గా. నువ్వు ఇవాళ ఎందుకు బయటకు వస్తా నన్ను అంటే బయటకు తీసుకోవా నన్ను? ఎప్పుడు రావు కదా బయటకు అసలు. వడాపావ్ తినబుద్ది యాక్చువల్గా అన్నది, కానీ వడాపావ్ లేదు ఇక్కడ. మరి బయటకి ఎందుకు రావు? నేను తీసుకొని వస్తా అని చెప్పి అంటా కదా ఎప్పుడైనా, కానీ ఇవ్వాలనే ఎందుకు అట్లా రాబుద్ది అయింది? ఇటు కూడా అట్లా ఎడెడ్ ఎక్స్ప్రెషన్ పెట్టాలి. వడాపావ్ తినాలనిపించింది కాబట్టి రావాలనిపించింది, అట్లానే రెండు అనిపించి వచ్చిన. ఈ వీడియో పెట్టినాక ఇప్పుడు ఏమవుతుందో చెప్పన్నా. కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, నీ అవ్వ తల్ల అవుతాను లేదు ఈడ కూడా మొత్తం తిరుగుతుర్రు అని చెప్పి మన చుట్టాలు అలా అనుకుంటారు. చుట్టాలు కూడా చూస్తారు. నేను తిట్టుకుంటారు మళ్ళీ మమ్మీ, అందరు ఏడుస్తారు ఇట్లా. తిట్టుకొని నాకేం ప్రాబ్లం. తిట్ల దీవెన. సరే ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పారదేశ్వర్.